కష్ట సమయాల్లోనే గుండె నిబ్బరంతో పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టాలు చీకట్లు శాశ్వతం కాదని, మళ్లీ మంచి రోజులు వస్తాయని అన్నారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేస్తున్న మోసాలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో 3 నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. అధికారం అండతో ఏమైనా చేసేయగలమనే రీతిలో వ్యవహరించే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఆయన వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించగా, తాజాగా మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికపై వారికి దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు అధర్మ యుద్ధంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రత్యర్థులను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరించడం వంటి పనులతో తమ వైపు తిప్పుకునే నైజం చంద్రబాబుదన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నిటినీ తుంగలో తొక్కేశారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తూ ఉంది. పిల్లలకైతే మొన్నటిదాకా ఇంగ్లీష్ గవర్నమెంట్ బడులలో టోఫుల్ ఒక పీరియడ్గా బోధన జరుగుతూ ఉండేది. గవర్నెన్స్ అయితేనేమి, డెలివరీ అయితేనేమి, ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతూ ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలా, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి కమిటీలు రాబోతున్న పరిస్థితులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఆ కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తలెత్తిందని, చివరికి రైతులు కూడా విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో టోఫెల్ పీరియడ్ ను ఎత్తివేసి విద్యార్థులకు మంచి విద్యను కూడా దూరం చేసే పరిస్థితిని తెచ్చారన్నారు. మధ్యాహ్న భోజనం ఇప్పటికే అస్తవ్యస్తమైందని, చివరికి ఆరోగ్యశ్రీ కూడా కుంటుపడిపోయిందన్నారు. మనం చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష అని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్. కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. చీకటి తరువాత ఖచ్చితంగా వెలుగు వస్తుందని, అలాగే అందరికీ మంచి రోజులు వస్తాయని జగన్ అన్నారు. కష్ట సమయాల్లోనే ధైర్యంగా ముందుకు పోవాలన్నారు. విలువలు, విశ్వసనీయత మీదనే ఇంతకాలం తాము రాజకీయాలు చేశామన్నారు. అబద్ధాలు, మోసాలు ఎంతో కాలం నిలవవని చెప్పారు. వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు వైఎస్ జగన్.